వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత గేయ సుధకి స్వాగతం. శ్రీరామ సీతాపతే రామ రఘురామ రావణాంతక రామ రాక్షస విరామ సకల సురసేవిత పదయుగళ శ్రీరామ అఖిల లోకారాధ్య అనఘ శ్రీరామ. వ్యాస భగవానునకు వందనం బొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు సుజ్ఞానప్రదము ఏకాదశ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. శ్రీమద్భాగవతంలోని ఏకాదశ స్కంధానికి స్వాగతం. వాసుదేవుడు కృష్ణుడై భువిని జన్మించి అసురులను జంపి భూభారంబు నడగించె. కురు పాండవుల రణము జరిపించిననుగాని యదు సైన్యములు పెరిగి భువికి భారంబయ్యే. భూభారాన్ని పోగొట్టడం కోసమే పరమాత్మ అవతారము తీసుకున్నారు. ఆ విధంగా కృష్ణావతారంతో భూభారాన్ని అణచినప్పటికీ యదు సైన్యాలు విపరీతంగా పెరిగిపోయి ఇంకా భూభారం పూర్తిగా తగ్గలేదుట. తన భక్తులైనట్టి యాదవుల నడచుటకు తన కంటే తగిన వారెవరు లేరని తలచి వారిలో వారలకు వైరంబు గల్పించి విప్రశాపము చేత యదుబలంబుల నడచే అని చెప్తున్నారు శుకయోగేంద్రుల వారు పరీక్షణ్ మహారాజుతో. ఎందుకంటే ఇంకా యదుగు సైన్యాలు విపరీతంగా పెరిగిపోయి ఇంకా భూభారం పూర్తిగా తగ్గలేదు కనుక ఏమి చేయాలి? తన భక్తులైనటువంటి వాళ్ళని అణచటం ఇంకెవరికీ సాధ్యం కాదు కనుక తను ఆ కార్యాన్ని తనే నిర్వర్తించాలని వాళ్లల్లో వాళ్లకు వైరం కల్పించి వారిలో వారే ఒకరితో ఒకరు కొట్టుకుని ఎదుకులను నశించేలాగా స్వామి చేశారు. ఆ యాదవులు కృష్ణ భక్తులు కదా, మరి అటువంటి వారికి శాపం ఎలా తగిలింది? విప్రశాపం. ఆ కథంతా కూడా వివరంగా తెలియజేయవలసింది అని అడిగిన పరీక్షణ్ మహారాజుతో శుకయోగేంద్రుల వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. పరమ మునివరులంత నారదునితో గూడి జటలు బల్కలములు కృష్ణాజినమ్ములు దాల్చి స్వేచ్ఛా విహారమున అరుదించి ద్వారకకు దర్శించి రచ్చట పరమ పురుషుని హరిని. ఒకనాడు నారదాది మహర్షులంతా కూడా ద్వారకకి వెడలి స్వామిని దర్శించారట. తనను చూడగవచ్చు మునివరుల పూజించి అర్ఘ్యపాద్యములిచ్చి ఆసనముల మరించి భక్తితో ఆ మునులు ప్రస్తుతించుటగాంచి వారి రాకకు కారణం బడిగె హరి ఎరిగి. సర్వాంతర్యామైన ఆ స్వామికి తెలియనిదున్నదా? అయినప్పటికీ కూడా లోకధర్మంగా వారందరినీ మునులందరినీ ఆసనాదులు దర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించి కూర్చుండజేసి వారి రాక కారణం ఏంటి అని అడిగారు స్వామి. హరిపాద పద్మముల సందర్శనము కంటే వేరేమి కారణము కలదంచు ఆ మునులు హరిని దర్శించి ఆనంద పరవశులగుచు చనిరి పిండారకంబనడి పుణ్యతీర్థముకు. ఇంకా రావడానికి కారణం అంటూ ఏముంటుంది స్వామి? తమ దర్శనం కన్నా పెద్ద కారణం ఏమీ అవసరం లేదు. స్వామి దర్శన భాగ్యం కోసమే వచ్చామని చెప్పి తెలియజేసి ఆ మునులంతా స్వామి వద్ద సెలవు తీసుకొని పిండారకము అనబడే పుణ్యతీర్థానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు. తన విష్ణుమాయను ప్రతి చోట కృష్ణావతారంలో ప్రకటింపచేస్తూనే ఉన్నారు కదా స్వామి. హరిమాయచే అచటగల యాదవులు మునుల ఆట పట్టించగాదలచి సాంబుని పిలిచి వానికి గర్భిణీ వేషంబున మరించి మునుల నడిగిరి కడుపులోని శిశువెవ్వరని. హరిమాయ కమ్మింది. ఆ యాదవ బాలులంతా కూడా అక్కడ ఆటలాడుకుంటూ ఉన్నవారు. వాళ్ళు ఈ మునీశ్వరులు ఆ మార్గంలో వెళ్ళడాన్ని చూసి వాళ్ళని ఆట పట్టించాలి అనే
ఒక చిలిపి కోరిక వాళ్ళ మనస్సుల్లో జన్మింపజేశారు శ్రీహరి. వాళ్ళలో సాంబుడనే వాడికి ఒక గర్భిణీ స్త్రీ వేషాన్ని వేశారు ఆ పిల్లలంతా కలిసి. అది తీసుకొని వచ్చి, ఈ గర్భిణి కడుపులో ఉన్న శిశువు ఎవరో చెప్పమని చెప్పి ఆ మునులకు నమస్కరించి అడిగారట ఆ యాదవ బాలురు. యాదవ బాలురను గని మునులు కోపించి మదముతో మైమరచి వచ్చిరని భావించి యదుకులంబును నాశనంబునరించు ముసలంబు జనియించు నిపుడు బాలిక కనుచు శపింప. మునులు వారికి తెలియనిదేమో త్రికారజ్ఞులు కదా వారు వెంటనే తెలుసుకున్నారు, వీళ్ళకి పొగరుతో ఈ విధంగా వచ్చారు ఈ పిల్లలు అని ఆగ్రహించిన వారై, మీ ఎదుకులాన్ని నాశనం చేసే ముసలం పుడుతుంది వీడి కడుపులోను అని శపించారట మునులు. ఆ పైన ఒక ఇనుపరో కలిజనించుటయు భయమంది యాదవులు కృష్ణుతో తెల్పుటయు బ్రాహ్మణ శాపమునకు తిరుగులేదనుచు కృష్ణుడా ముసలమును పొడి చేయమనుటయు. బాలిక రూపంలో ఉన్న బాలుడికి ఒక ముసలం జన్మించిందిట. ఆ ముసలం ఇనపరోకలి. భయపడిపోయారు ఈ యాదవ కుమారులంతా కూడా. వెంటనే వెళ్ళి కృష్ణ పరమాత్మతో చెప్పారు. అది హరిమాయా విలాసం కదా. స్వామి అన్నారు, విప్రశాపానికి తిరుగులేదు, ఏమీ చేయలేము, కనుక మీరు ఈ రోకలిని పొడిగా చేసి మొత్తం దీన్ని నూరి పొడి చేసేయమని చెప్పారు. పొడి చేసి మిగిలిన లోహంపు ముక్కను కడలిలో పడవేయ చేప మృంగెను దాని. ఆ చేపనొక బోయ చంపి ఆ ముక్కను తన బాణమున ములికిగా చేసుకొనిన కథ. ఇంకా ఆ విధంగా జనించిన ఆ ఇనపరోకలిని మొత్తం పొడి పొడి చేసి అక్కడ వదిలేసి చివరకు మిగిలిన చిన్న ముక్కని సముద్రంలో విసిరేశారట ఆ గోపబాలకులు. దాన్ని ఒక చేప మింగింది ఆ ములికిని. ఆ చేపను పట్టుకున్నవాడు ఒకడు ఆ చేపను కోసినప్పుడు దాని కడుపులో ఉన్న ఆ బా ములికిని తీసి తన బాణానికి అమర్చుకున్నట్టవాడు ములికిగా ఆ ఇనుప ముక్కని. ఈ విధంగా కథని తెలియజేస్తున్నారు శుకయోగేంద్రుల వారు. తెలిపిన శుకుని గని రాజేంద్రుడిట్లనియ ముని చంద్ర మనసెటుల నిశ్చలంబుగనుండు వసుదేవుడే రీతి చిత్తంబు తగ నిలిపె అని అడుగరాజునకు శుకయోగి ఇట్లనియే. స్వామి యోగీంద్ర, మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవడం ఎలా సాధ్యం? ఆ స్వామిని కన్న తండ్రి అయినటువంటి వసుదేవుడు తన చిత్తాన్ని నిలుపుకొని చక్కగా ధ్యానించగలిగారని చెప్పాడు. ఏ విధంగా చేశారు వసుదేవుడు ఆ పనిని అని అడుగుతున్నారు పరీక్షణ్ మహారాజు శుకయోగేంద్రుల వారిని. వినవయ్య నరనాథవకనాడు నారదుడు ద్వారకకు ఏ తెంచె గోవిందుగంచుటకు వసుదేవుడా మునిని పూజించి ప్రార్థించే భాగవత ధర్మంబులను తెలియజేయుటకు. ఒకరోజు నారద మునీంద్రుడు ద్వారకా నగరానికి ఏతించాడు స్వామి గోవిందుని దర్శనార్థమై. అప్పుడు వసుదేవుడు ఆ నారద మహర్షిని పూజించి భాగవత ధర్మాలని తెలియజేయవలసిందిగా నారద మహర్షిని ప్రార్థించాట వసుదేవుడు. వసుదేవు విన్నపము నాలించి దేవముని హర్షించ హరినామ స్మరణంబు కలిగెనని. హరిని గురించి చెప్పమని ఎవరు అడిగినా చెప్పినవారు విన్నవారు ఎంత ధన్యులో అనేదాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు శుకయోగేంద్రుల వారు. ఆ వసుదేవుడు ఎప్పుడైతే భాగవత ధర్మాలు ఏమిటో చెప్పమని అర్థించారో వెంటనే నారద మహర్షి పొంగిపోయి, ఆహా, హరినామస్మరణ చేసే భాగ్యం మరొకసారి కలిగింది కదా అని ఎంతో ఆనందించి, పలికె వసుదేవుతో హరిస్మరణ పుణ్యమని పురుషభ విదేహ సంవాదమంతటిని. ఆహా, ఎంతో ఆనందకరమైనటువంటి ఈ హరిస్మరణ ఎంతో పుణ్యము అని తెలియజేసేటువంటి ఋషభుడు జనక మహారాజు యొక్క సంవాదాన్ని తెలియజేస్తున్నారు. మనువంశమణి దీపమణి అయిన భరతుడను రాజునకు గల 9 సుతులలోన 9 మంది పుణ్యులును బ్రహ్మ విద్యా స్వరూపులును ఏ తెంచిరొకనాడు నిమి యజ్ఞవాటికకు. వృషభదేవుడి ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళి 9 సంతానాన్ని కంటే అందులో 9 మంది నవబ్రహ్మలు అనబడేవారు. వారు మహామునులుగా ఉన్నారు. వారు ఒకనాడు ఆ 9 మంది కూడా నిమి యజ్ఞవాటికకి వచ్చారట మిథిలకి.
రాజన్యుడైన విదేహుండు ఆ మునుల పూజించి వినయమున ప్రార్థించ భక్తితో, మునులార నాకు గల సందేహముల తీర్చి ముక్తి మార్గము తెలుపగోరి ప్రార్థించదను. ఈ వృషభ విదేహ సంవాదం అంతా కూడా భాగవత సారము. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క ముని 9 మంది బ్రహ్మ విద్యావేత్తలు కూడా విదేహరాజు యొక్క సంశయాలను ఏ విధంగా తీర్చారో సంవాద రూపంలో తెలియజేస్తున్నారు. భువిలోన మనుజులకు శుభమునిచ్చునదేది అని అడుగ కవి ఎనడి మౌనితానిట్లనియే, మనసుతో మాటతో మేనితో చేయు పని కృష్ణార్పణం మనుచు పలుకుటే జ్ఞానమని. స్వామి, భూమిలో మనుషులకి శుభాన్నిచ్చేదేమిటి అని మహారాజు ప్రశ్నించినప్పుడు కవి అనబడే మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. మనస్సుతో మాటతో మేనితో అంటే త్రికరణ శుద్ధిగా చేసే పనిని కృష్ణార్పణము అని భావించటమే జ్ఞానము అని చెప్తున్నారు. భాగవత ధర్మములు భాగవతులెటులుండు అని ఎడుగా హరియనడి మౌనితానిటు బలికే, నరనాథ అంతటను హరియుండునని నమ్మి భక్తితో హరిగొలుచు వాడే భాగవతుడు. ఇంకొక హరి అనే కవిని అడుగుతున్నారు స్వామి. భాగవత ధర్మాలు భాగవతులు ఎట్లా ఉంటారు స్వామి తెలియచేయండి అని అడుగుతున్నారు ఈ విదేహరాజు. అప్పుడు హరి అనే మౌని చెప్తున్నారు, ఓ రాజా, హరి సర్వాంతర్యామి అని నమ్మటమే భాగవత ధర్మము. భక్తితో ఆ శ్రీహరిని కొలిచేవాడే భాగవతుడు. భగవానుడైన హరి గుణ విశేషములేమి అని రాజు ప్రశ్నింప అంతరిక్షుడు తెలిపే, మాయచే జగములను గుణములను కల్పించి వానినంటక వెలుగుటే విష్ణుతత్వమని. భగవానుడైనటువంటి శ్రీహరి గుణ విశేషాలేంటి అని రాజుగారు అడుగుతూ ఉంటే అంతరిక్షుడనే ఆయన చెప్తూ ఉన్నారు, మాయతో తన జగాల్ని సృష్టి స్థితిలయ కారాలని అన్నిటినీ కల్పించి కలుగజేసి వాటినన్నింటినీ తాను అంటక మెలగటమే విష్ణుతత్వము అని తెలియజేస్తున్నారు అంతరిక్షుడనే కవి. తెలుపుగా వినిరాజు ఆ పైన మరి అడిగే హరిమాయనే రీతి గెలువగా సాధ్యమని. హరిమాయని ఏ విధంగా గెలవాలి మరి అని అడుగుతున్నారు ఆ రాజన్యుడు ఆ మునులను. అది విని ప్రబుద్ధుడను మౌని తానిటు తెలిపే భాగవత ధర్మముల ఆచరణ చేతనని. అప్పుడు ప్రబుద్ధుడు అనే ముని తెలియజేస్తున్నారు మహర్షి, భాగవత ధర్మాల్ని ఆచరించడం ద్వారా హరిమాయని గెలవచ్చు. ఏ విధమైనవి భాగవత ధర్మాలు? సాత్వికత, భూతదయ, హరికథాపానంబు, బ్రహ్మచర్యము, మనోనిగ్రహము, మౌనమును, సాధు సంగమము, వినయమును, శుచయును, తపము, క్షమయు, మోక్షాకాంక్ష, సత్యభాషణమును, హరి సర్వవ్యాపకుండని ఎరిగియుండుటయు, సంపదలనీశ్వరార్పణముగా దలచుటయు, మొదలైన భాగవత ధర్మముల పాటించి మానవుడు హరిమాయ గెలువవలెనని తెలిపే. భాగవత ధర్మాలను వివరించారు ఆ ప్రబుద్ధుడనే మహర్షి. సాత్వికత, భూతదయ, హరికథా శ్రవణము, బ్రహ్మచర్యము, మనోనిగ్రహము, తపస్సు, మౌనము, సజ్జన సాంగత్యము, వినయము, శుచి, తపస్సు, క్షమ, మోక్షం పట్ల ఆసక్తి, సత్యభాషణము, ఇవన్నీ కలిగి ఉండాలి. సర్వాంతర్యామి శ్రీహరి అనే జ్ఞానాన్ని ఎప్పుడూ కలిగి ఉండాలి. సంపదలన్నీ ఈశ్వరార్పణం అని భావించగలగాలి. ఇటువంటి భాగవత ధర్మాల్ని ఎప్పుడు పాటిస్తే హరిమాయని గెలవగలుగుతాడు ఏ మానవుడైనా అని తెలియజేస్తున్నారా మహర్షి. అది విని విదేహుండు అడిగే వినయము తోడ లోకేశుడైన పరమేశు మహిమల తెలుప, పిప్పలాయనుడనడి మౌని రాజుకు తెలిపే హరిభక్తి చేతనే ముక్తి చేకూరునని. స్వామి యొక్క మహిమలు ఎలా ఉంటాయి, లోకేశుడైన పరమాత్ముడివి మహిమలు అని అడిగిన ఆ రాజుగారికి ఏం చెప్తున్నాడు పిప్పలాయనుడనే మహర్షి, హరిభక్తి చేతనే దుర్లభమైనటువంటి ముక్తి కూడా లభిస్తుంది. ముక్తిని హరిభక్తి చేత మాత్రమే పొందగలమని తెలియజేస్తున్నారు స్వామి. ఈశ్వరుడు ఏ కర్మములనాచరించనని రాజడుగగా అవిర్హోత్రుడిట్లనియే. ఇంకా రాజు అడుగుతున్నారు, ఈశ్వరుడు ఏ కర్మల్ని ఆచరించారు అని అడిగితే అప్పుడు ఆవిర్హోత్రుడు అనే మౌని ఈ విధంగా తెలియజేస్తున్నారు.
కర్మలనిడివి వేద ప్రతిపాదితంబులని వేదోక్త కర్మముల హరిని పూజింపుమని. వేదంలో చెప్పబడిన కర్మలతో మాత్రమే హరిని పూజించాలి అని తెలియజేస్తున్నాడు. కర్మలన్నీ కూడా వేద ప్రతిపాదితాలు, వేదాల్లో చెప్పబడినవి. ఆ పైన నిమిరాజు అడిగెముని రాజులను ఈశ్వరుండే లీలలను సలిపె తెలుపుమని. ద్రమిళుడను ముని తెలిపె దయతోడ రాజునకు త్రిగుణాత్మకుండైన నారాయణుని చరిత. ఇంకా త్రిగుణాత్మకుడైనటువంటి నారాయణుడి చరిత్ర అంతా కూడా తెలియజేశాడు ద్రమిళుడు అనే ముని ఆ మహారాజుకు దయతో. ధర్మునకు దక్షనందనకు సుతుడై పుట్టి సత్కర్ముడై తపము సలిపె నారాయణుడు. తపము భగ్నము సేయ ఇంద్రుండు యత్నింప తన మహిమలను చూపె మౌని నారాయణుడు. ధర్మునకు దక్ష కుమార్తె అయిన మూర్తి అనే ఆమెకు జన్మించారు నరనారాయణులని తెలుసుకున్నాము. అటువంటి నారాయణుడు ఎంతో సత్కర్మాచరణంతో తపస్సు చేశారట. ఆ తపాన్ని భగ్నం చేయడానికి ఇంద్రుడు ప్రయత్నిస్తే నారాయణుడు తన మహిమతో దాన్ని గెలవగలిగారు. ఘనుడైన పరమేశుడవతారములు దాల్చి తన లీలలను చూపి ధనుజులను మర్దించే. విష్ణు లీలా విలాసములు పెక్కులు గలవు అట్టి శ్రీహరి పూజలేక సద్గతి లేదు అని ఈ విధంగా ఈ శ్రీమన్నారాయణుడి లీలా విలాసాలన్నీ తెలియజేశారు ఆ మౌని. అని మౌని తెలుపగా విని రాజు ప్రశ్నించే మూఢులెట్టుల ముక్తి నొందగా గలరనుచు. చమసుడను మౌని నిమిరాజు గని మరి పలికే హరిభక్తి రహితులు దుర్గతుల బడుదురని. ఏ విధంగా మూఢులు ముక్తి నొందగలుగుతారో తెలియజేయమంటే హరిభక్తి చేతనే ఎవరైనా ముక్తి నొందగలుగుతారు, హరిభక్తి రహితమైన వాళ్ళు దుర్గతులు పడిపోతారని తెలియజేస్తున్నారు ఆ మౌని. భగవానుడైన హరి యుగ యుగంబులలోన ఏ రూపములు వెలిగె ఎట్లును తీయింపబడే. అనువిదేహుని ప్రశ్న నాలించి మునులలో కరభాజనుండనడి ముని తాను దెల్పెనుటు. ఇంకా వాళ్ళలో కరభాజనుడనే ఒక ముని తెలియజేస్తున్నాడు. భగవానుడైనటువంటి హరి ఏ ఏ యుగాల్లో ఏ నామరూపాలతో ఏ విధంగా వెలుగొందారు స్వామి అని అడిగిన ఆ విదేహరాజుకు కరభాజనుడనే ముని తెలియజేస్తున్నారు. దుష్ట శిక్షణకును శిష్టరక్షణకునై నారాయణుండు పలు రూపముల ధరించే. వివిధ రూపములు నామములు ధరించి హరి ఒక్కొక్క యుగమందు వెలుగొందుచుండు భువి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అర్థమై స్వామి శ్రీమన్నారాయణుడు వెలిగొందారు ఈ భూమి మీద వివిధ రూపాలు నామాలు ధరించి. కృతయుగములో శ్వేతవర్ణుడై హరితాను చతుర్భుజములు గలిగి మునుల పూజలను గొని అవ్యక్తుడీశ్వరుడు పరమాత్ముడాదిగాగలు దివ్యనామములను తీయింపబడుచుండు. కృతయుగంలో శ్వేతవర్ణంతో శ్రీహరి తాను చతుర్భుజాలని కలిగి మునుల పూజల్ని అందుకుంటూ అవ్యక్తుడని ఈశ్వరుడని పరమాత్ముడుగా అని అనేక దివ్యనామాలతో వెలుగొందుతూ ఉంటారట. త్రేతాయుగమ్ములో ఎరుపు వర్ణము గలిగి 4 చేతులు 3 మేఖలలు ధరించి స్వర్ణకేశములతో వేదత్రయుండునై విష్ణువుగా యజ్ఞుడుగా నుతియింపబడును హరి. త్రేతాయుగంలో ఎరుపు వర్ణంతో ఉండి 4 చేతులు 3 మేఖలలు కలిగి ఉండి స్వర్ణమయమైన కేశాలతోనూ వేదత్రయుడైన స్వామి విష్ణువుగా యజ్ఞుడుగా నుతింపబడుతూ ఉంటారు శ్రీహరి. ద్వాపరయుగమ్ములో నీలవర్ణము గలిగి పీత వస్త్రములు దివ్యాయుధంబులు గలిగి శ్రీవత్స కౌస్తుభములను గలిగి వనమాలి కృష్ణుడను పేరుతో కీర్తింపబడుచుండు. ద్వాపర యుగంలో స్వామి నీలమేఘఛాయతో పీత వస్త్రాలు పీతాంబరధారి అయి దివ్యమైన ఆయుధాలని కలిగి ఉండి శ్రీవత్స కౌస్తుభములను కలిగి ఉండి వనమాల విరాజితుడై కృష్ణుడనే పేరుతో కీర్తించబడుతూ ఉంటారని చెప్పారు.
కావేరి మొదలుగా గల దివ్య నదులందు స్నానములు దానములు విష్ణు సంకీర్తనలు సలుపు భక్తులు పరమ పదమునొందెదరంచు తెలిపి ఆ మునివరులు అదృశ్యులైరంతా. ఆ విదేహరాజు కలిగినట్టు అన్ని రకాలైనటువంటి ధర్మ సంశయాలని తీర్చిన వారై ఆ మునివరులు ఇంకా తెలియజేశారు. కావేరి మొదలైన దివ్య నదుల్లో స్నానాలు, ఆ నదీ తీరాల్లో చేసే దానాలు, విష్ణు సంకీర్తనలు మొదలైనవి పరమ పదాన్ని ప్రసాదిస్తాయి అని తెలియజేసి మునులంతా కూడా ఇంకా అదృశ్యమైపోయారు. ఆ రాజుగారి విదేహరాజు యొక్క సందేహాలన్నీ తీర్చి. జ్ఞానసారంబైన ఈ ఉపాఖ్యానంబు వినిన చదివిన వ్రాసినను గాని సిద్ధించు ఆయురారోగ్య ఐశ్వర్యములు కుల వృద్ధి కలిగి కలిదోషములు తొలగి ముక్తియుగలుగు అనుచు నారద మౌని వసుదేవునకు తెలిపే నారాయణుడు నీకు సుతుడుగా కలిగెనని హరిభక్తి కథలెన్నో తెలిపి హరి నెరుగుమని పలికెనని శ్రీశుకుడు పరీక్షిత్తుకు తెలిపే. జ్ఞానసారమైనటువంటి ఈ ఉపాఖ్యానం ఈ 9 మంది నవకవులు అనేవారు మిథిలానగర రాజునకు విదేహుడనే ఆ రాజునకు తెలియచేసిన ఇటువంటి జ్ఞానసారమైనటువంటి ఉపాఖ్యానాన్ని ఎవరైనా విన్నా చదివినా వ్రాసినా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, కులవృద్ధి కలుగుతుందని, కలిదోషాలన్నీ నివారింపబడతాయని, చివరికి కైవల్యం ముక్తి ప్రాప్తిస్తుందని తెలియజేయబడింది అని నారద మహర్షి వసుదేవుడికి తెలియజేశారు. ధరణి జపతే రామ ధర్మ విగ్రహ రామ ఖరదూషణారి దశకంఠ సంహారి సురవైరి పరిహారి గురి సూరి శుభకారి కరుణాంతరంగ శ్రీ రఘురామచంద్ర